హాయ్ అండి. ఈరోజు మనం చాలా రుచిగా అండ్ ఆంధ్ర స్టైల్‌లో బీరకాయ పల్లీల కూర చేసుకుందామండి. ఇది కొంచెం గ్రేవీగా మనకు పల్లీల కమ్మదనంతో చాలా టేస్టీగా ఉంటది. మనం రైస్‌లోకైనా, రోటీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రెగ్యులర్‌గా మసాలాస్ కాకుండా ఒకసారి ఇలా పల్లీలు అండ్ బీరకాయతో కూర చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటది. సో, ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. తర్వాత మనం ఇందులో మీ రుచికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసి, కొద్దిగా వాటర్ వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో, తర్వాత ఇలాంటి లేత బీరకాయల్ని ఒక 3/4 కేజీ వరకు తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకొని వాటికి పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో, తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకున్నాం. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ కప్ దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అవి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ టమోటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ సాట్ చేసిన తర్వాత అందులో మీ రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. వాటర్ కొద్దిగా తక్కువ ఉంటేనే మనకు కూర అనేది గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. సో, ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసి బీరకాయని బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా ఒక 15-20 మినిట్స్‌కి మనకు బీరకాయ అనేది బాయిల్ అయిపోతుందండి. ఒకసారి మనం బీరకాయని ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతే మనకు బీరకాయ బాయిల్ అయినట్టు. అలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల పొడిని ఒక అరకప్పు దాకా వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన బీరకాయ పల్లీల కూర రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అండ్ రైస్‌లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.